హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పేబ్యాక్ ఎపిసోడ్ 6. ఈ ఛానల్లో నేను ఇంకా చాలా అప్కమింగ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఎపిసోడ్ 6 స్టార్ట్ అవ్వడంతోనే మనము సన్ని చూస్తాము. అతను ఇంకా కాస్ట్యూమ్ వేసుకొని రెడీ అవుతూ ఉంటాడు. అయితే అప్పుడే అక్కడికి మేనేజర్ వచ్చేసి, సారీ నా వల్లనే నువ్వు ఇలాంటి పనులన్నీ చేయాల్సి వస్తుంది అనడంతోనే సన్ ఏమో, నేను అవన్నీ ఏం పట్టించుకోను, నేను డబ్బులు వచ్చినంత వరకు ఏ పనైనా చేస్తాననేసి అంటాడు. ఇంకప్పుడే అక్కడికి ఒక అబ్బాయి వచ్చేసి, మనం ఇద్దరం కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకోవచ్చా అనేసి అతను ఒక బన్నీ కాస్ట్యూమ్ని తీసుకొస్తాడు. ఇంకా సన్ అతను కాస్ట్యూమ్ మార్చేసుకొని అక్కడ డాన్స్ చేస్తారు అన్నట్టు. వీళ్ళ యాడ్ షూటింగ్ చాలా బాగా జరుగుతుంది. ఇంకా వీళ్ళ డాన్స్ని చూసి అందరూ ఇంప్రెస్ అయిపోతారు. మేనేజర్ కూడా చాలా బాగుందనేసి అంటాడు. తర్వాత సన్ అదే కాస్ట్యూమ్లో డైరెక్టర్ ఆర్థర్ని కలవడానికి వెళ్తాడు. అయితే అక్కడ అతను ఏదో ఆర్డర్ పెట్టాడు అనేసి చూపిస్తాడు. ఇంకా కంపెనీకి వెళ్ళి, నేను ఇక్కడ ఆర్డర్ పెట్టాను, డైరెక్టర్ ఆర్థర్ని కలవాలనడంతోనే అప్పుడే అతని మేనేజర్ వస్తాడు. రావడంతోనే, నేను వర్క్లో ఉన్నాను, నువ్వు వెళ్ళి ఇస్తావా డైరెక్టర్కి అనడంతోనే దానికి సన్ సరే అనేసి వెళ్తాడు. ఇంకా రూమ్కి వెళ్ళడంతోనే డైరెక్టర్ ఆర్థర్ ప్లేస్లో మన జే ఉంటాడు. ఉండడంతోనే వెంటనే సన్ అక్కడికి వెళ్ళి, నీకు వేరే వాళ్ళని ఫూల్ చేయడం బాగొచ్చు కదా అనేసి అంటాడు. అయితే జేకి ఏం అర్థం కాదు. జే ఏమో మీటింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా సన్ని చూడడు. అప్పుడు సన్, జే అనే పేరుతో ఉన్న అతనికి ఇంకో పేరు డైరెక్టర్ ఆర్థర్ కూడా ఉంది, నీకెవరో తెలుసా అనేసి అంటాడు. అయితే జే వెంటనే షాక్ అయిపోతాడు. ఎందుకంటే జేకి ఏదో గుర్తొస్తుంది. అయితే ఇక్కడ సన్ బన్నీ కాస్ట్యూమ్ లోపడుండి మాట్లాడతాడు కదా, 5 years బ్యాక్ కూడా వీళ్ళు ఇలానే కలుసుకుంటారు. సో వెంటనే ఆ బన్నీ కాస్ట్యూమ్ లో ఉండేసరికి జే సన్ వాయిస్ ని గుర్తుపడతాడు. ఇంకా జే ఫుల్ షాక్ అయిపోతాడు. నేను ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ పనిచేశాను అండ్ నేను ప్రతి ఒక్కరి వాయిస్ ని ఈజీగా గుర్తుపట్టగలను అండ్ నీ వాయిస్ ని నేను ఒక్కసారి వినడంతోనే నాకు ప్రతి ఒక్కటి గుర్తొచ్చిందనేసి అని సన్ని మళ్ళీ మాట్లాడని అంటూ ఉంటే, సన్ను మాత్రం ఏమీ మాట్లాడకుండా ఫుల్ కోపం వచ్చేసి, అసలు నీ ప్రాబ్లం ఏంటి, నాకు ఎన్ని రోజులు ఎందుకు ఇంత అబద్ధం చెప్పావనేసి అంటూ ఉంటే జే మాత్రం అదంతా పట్టించుకోకుండా సన్నుని హగ్ చేసేసుకుంటాడు. ఇంకా సన్నుకి ఏం అర్థం కాదు ఏం చేస్తున్నాడు అనేసి. అప్పుడు జే ఏమో హగ్ చేసేసుకొని, నేను నీ కోసం ఎన్ని ఇయర్స్ వెతికానో నాకే తెలుసు, మన పాత మెమరీస్ అన్ని నాకు గుర్తొస్తున్నాయి అనేసి అంటాడు. అయితే అప్పుడు అసలు సన్నుకి ఏం అర్థం కాదు జే దేని గురించి మాట్లాడుతున్నాడు అనేసి. అప్పుడే జే సన్నుని పట్టేసుకొని వెనకాల చూస్తాడు. అయితే సన్ను బాడీ వెనకాల ఒక టాటూ ఉంటుంది. అది చూసేసి జే నవ్వుతాడు. 5 years బ్యాక్ కలిసింది సన్నే అనేసి. ఇప్పుడు సీన్ మళ్ళీ 5 years బ్యాక్కి వెళ్తుంది. అయితే ఇక్కడ గొడవ అవుతుంటే సన్ వచ్చేసి జేని కాపాడుతాడు కదా. యాక్చువల్లీ అప్పుడు జే ఫైట్ చేయబోతాడు, కానీ ఊరికే ఎంజాయ్ చేద్దాం అనేసి వాళ్ళు ఏం తిడుతున్నారు అనేసి చూస్తూ ఉంటాడు. అయితే సన్ను ఫైట్ చేయడంతోనే జేకి కోపం వస్తుంది. నేను వీళ్ళని బాగా కొట్టి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, కానీ నీ వల్ల నువ్వే వాళ్ళని కొట్టేశావు, నా ఎంజాయ్మెంట్ అంతా పోయింది అనడంతోనే అప్పుడు సన్ను, సరే నువ్వు ఎంజాయ్ చేయాలంటే నేను ఏం చెయ్యాలి అనేసి అంటాడు. నెక్స్ట్ సీన్ లో జేను సన్ ఇంకా క్లోజ్ అయిపోతారు అన్నట్టు. అయితే ఆ టైంలో సన్ను మొత్తం ఏడుస్తూనే ఉంటాడు. జేకి మాత్రం అర్థం కాదు అతను ఎందుకు ఏడుస్తున్నాడు అనేసి. అదే టైంలో సన్ను మీద ఉన్న టాటూని కూడా చూస్తాడు. ఇంకా సన్ అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు జే అడుగుతాడు, అసలు నువ్వెవరివి, మనము మళ్ళీ కలుద్దామని అనడంతోనే అప్పుడు సన్ను దానికి ఏమీ రెస్పాండ్ అవ్వడు. ఇంకా సన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే జే చెయ్యి పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు సన్ను జై చెయ్యిని వదిలించేసుకుంటాడు. ఇంకా జే చేతికి ఆల్రెడీ దెబ్బ ఉంటుంది కాబట్టి అతనికి నొప్పి లేస్తుంది. అప్పుడు వెంటనే సన్ను అతని పాకెట్లో నుంచి డబ్బులు తీసి జే మీదకి ఇసిరేస్తాడు. ఇసిరేసి, ఈరోజు మనం ఎంజాయ్ చేసినందుకు డబ్బులు ఉంచుకో అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. జే ఏమో ఫుల్ షాక్ లో ఉంటాడు. ఇంకా సన్ను వెళ్ళిపోయాక జే బయటికి వచ్చేసి, వావి చాలా ఫన్నీగా ఉంది అనేసి అంటాడు. యాక్చువల్లీ జేకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టు అలా చూడడంతోనే. ఇప్పుడు మళ్ళీ సిరీస్ ప్రజెంట్ లోకి వచ్చేస్తుంది. ఇక్కడ సన్ ఏమో అతని బన్నీ కాస్ట్యూమ్ ని తీసేసి, ఇప్పుడు చెప్పు, నువ్వు బాగా ఎంజాయ్ చేసావా నన్ను మోసం చేసి అనేసి తిడుతూ ఉంటాడు. అలానే నువ్వు నాకు ఇప్పుడు పే చెయ్యాలి, నువ్వు నాకు చేసిన ప్రతి ఒక్క దానికి
చేయడానికి. ఎందుకంటే నేను జస్ట్ నీ నుంచి సిగరెట్ తీసుకున్నందుకే నువ్వు నాకు చాలా డబ్బుల్ని పే చేయాలని అన్నావు. ఇప్పుడు నువ్వు కూడా నాకు పే చేయని అనడంతోనే దానికి జే నవ్వి, సరే నేను నీకు డబ్బులు కడతాను, కానీ నేను ఎలా కడతానన్నది నా ఇష్టము, నువ్వు మాత్రం నన్ను వద్దు అనేసి అనద్దు అనేసి అంటాడు. ఇంకా మనకు అర్థమైపోతుంది జే ఏం చెప్పాలనుకుంటున్నాడని. కానీ సన్ను మాత్రం సరే అనేసి ఒప్పేసుకుంటాడు. తర్వాత సన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మేనేజర్ దగ్గరికి వెళ్ళి అతని కాస్ట్యూమ్ ని ఇచ్చేస్తాడు. అతన్ని కాస్ట్యూమ్ ని తీసేశాక మేనేజర్ సంధి టాటూ ఉంటుంది కదా అది చూస్తాడు. అది చూసి దాని అర్థం ఏంటి అని అడిగితే, నాకు తెలీదు, నేను ఎవరి దగ్గరో చూశాను, నాకు నచ్చింది అంతే అని అంటాడు. తర్వాత సన్ని ఇంకా స్కై ఎలా ఉన్నాడు అనేసి అడిగితే మేనేజర్ ఇంకా నేను చేసిన కాల్స్ ని స్కై ఎత్తట్లేదు అని చెప్పడంతోనే సీన్ స్కై మీదకి షిఫ్ట్ అవుతుంది. అయితే స్కైకి మేనేజరే కాల్ చేస్తూ ఉంటాడు, కానీ అది ఎత్తాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి, పద స్కై ఫాస్ట్ గా వెళ్దాము, ఈరోజు ఒక గెస్ట్ టీచర్ వచ్చాడు, మనం తొందరగా అటెండ్ అవ్వాలి అని అనడంతోనే స్కై పరిగెత్తుకుంటూ అక్కడ నుంచి వెళ్తాడు. ఇంకా క్లాస్ కి వెళ్ళడంతోనే అక్కడ పాకిన్ ఉంటాడు. అయితే పాకిన్ మనకు తెలుసు కదా, లాస్ట్ టైం సన్ను ఫొటోస్ తీస్తాడు అతనే. ఇంకా అతను ఫోటోగ్రఫీ గురించి చాలా మాట్లాడతాడు అన్నట్టు, ఎలా ఫొటోస్ తీయాలి, లైటింగ్ ఎలా ఉండాలి అవంతా. అప్పుడే అక్కడ ఫొటోస్ తీయడానికి ఎవరో ఒకరు మోడల్ కావాలి అనేసి స్కైని పిలుస్తాడు. ఇంకా మన స్కైకి ఆల్రెడీ కెమెరాస్ అంటే ఫుల్ భయం కాబట్టి అక్కడ భయంగా కూర్చుంటాడు. ఇంకా అక్కడ ఫుల్ ఫొటోస్ తీసేస్తుంటే స్కై కాసేపు అయినాక టెన్షన్ పడిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ క్లాస్ ని వదిలేసి. అప్పుడు పాకిన్ షాక్ అవుతాడు, ఏంటి అసలు ఇతని ప్రాబ్లం అనేసి. తర్వాత ఇంకా స్కై బయట నిలబడి అలానే ఆలోచిస్తూ ఉంటే అక్కడికి పాకిన్ వచ్చేసి, అసలు నువ్వు ఎందుకు కెమెరాస్ ముందట అలా చేస్తున్నావు, నీకు చాలా పొటెన్షియల్ ఉంది, కానీ నువ్వు అసలు కష్టపడట్లేదు, కొంపతీసి నీకు కెమెరాస్ అంటే భయమా, ఎవరైనా ఎప్పుడైనా నిన్ను సీక్రెట్గా ఫోటోలు తీసారా అని అడుగుతాడు. అప్పుడు ఇంకా స్కైకి కోపం వచ్చేసి, నువ్వు నీ పని నువ్వు చూసుకో అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా పాకిన్కి అది నిజమే అనేసి అర్థమైపోతుంది. తర్వాత మనము జేన్ ఇంకా సన్నుని చూస్తాము. వాళ్ళిద్దరూ కార్లో ఎక్కడికో వెళ్తూ ఉంటారు. అప్పుడే సన్నుకి మేనేజర్ నుంచి కాల్ వస్తుంది. అప్పుడు సన్ను కాల్ ఎత్తేసి, నేను ఆల్రెడీ ఆఫీస్ నుంచి వచ్చేసాను, నేను డైరెక్టర్ ఆర్థర్తో ఉన్నాను అనేసి అంటాడు. అప్పుడు మేనేజర్ షాక్ అయ్యి, డైరెక్టర్ ఆర్థర్ నీకెలా తెలుసు అనేసి అంటాడు. అప్పుడు సన్ను ఏం మాట్లాడకుండా కాల్ కట్ చేసేస్తాడు. అప్పుడు జే, మీ మేనేజర్ చాలా మంచోళ్ళ ఉన్నాడు కదా అనేసి అన్నాక వీళ్ళు నార్మల్లీ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జే అడుగుతాడు, మొన్న అడిగాను కదా లాంగెస్ట్ బిల్డింగ్ ఏంటన్నది, దాని ఆన్సర్ తెలిసిందా అనడంతోనే అప్పుడు సన్ను బూర్జ్ ఖలీఫా అని అంటాడు. తర్వాత ఇంకా సన్ను లాస్ట్లీ అడిగేస్తాడు, అసలు నువ్వు ఎందుకు నన్ను ఇలా క్వశ్చన్స్ అడిగి టార్చర్ చేస్తున్నావు అన్నతోనే జే నవ్వేసి, డైరెక్టర్ ఆర్థర్కి ఇంటెలిజెంట్ పీపుల్ అంటే ఇష్టం అందుకే అనేసి నవ్వుతాడు. తర్వాత ఒక పాట ప్లే చేస్తాడు జే. ప్లే చేసి, ఇది ద మెమొరీ అని ఒక సాంగ్, నీకు తెలుసా అనడంతోనే సన్ను నాకు అలాంటివి ఏం తెలియవు అనేసి అంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఒక గ్రేవ్ యార్డ్ ప్లేస్ కి వెళ్తారన్నట్టు. తర్వాత జే అక్కడ ఎవరిదో సిమెంట్రీ మీద ఫ్లవర్స్ పెడతాడు. సో ఇక్కడ ఇది ఎవరన్నది మనకు తెలియదు, కానీ అక్కడ పేరు మాత్రం పవిని అని రాసి ఉంటుంది. ఇంకా సన్ను కూడా అదే చూస్తూ ఉంటాడు ఇది ఎవరు అనేసి. తర్వాత సన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే జే పిలిచేసి, మనం ఇద్దరం ఎక్కడైనా తినడానికి వెళ్దాము అనేసి అంటే, సరే నేనే చూస్ చేసుకోవాలా, అయితే నేను ఎక్కడికి చెప్తే అక్కడికి నువ్వు తినడానికి వస్తావా అనేసి సన్ అంటే, వస్తాను అనేసి అన్నాక జే ఇంకా సన్నుని కిస్ చేస్తాడు. ఈసారి సన్ను మాత్రం ఏమీ తొయ్యాడన్నట్టు అతను కూడా కిస్ చేసేస్తాడు. ఈ టైంలోనే జే చెప్తాడన్నట్టు, నువ్వు నాకు పే చేయాలని అన్నావు కదా, నేను నీకు ఇలా పే చేస్తాను అనేసి జే అంటాడు. తర్వాత రాత్రయ్యేలోపు సన్ అతన్ని ఒక తినే ప్లేస్ కి తీసుకెళ్తాడు. అయితే అదేదో స్ట్రీట్ ఫుడ్ లాంటిది అన్నట్టు. అయితే జే షాక్ అవుతాడు, ఏం నువ్వు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, మన ఫస్ట్ డేట్ ఇక్కడనా అనేసి అంటాడు. తర్వాత సన్ ఏమో ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది తిను అనేసి అన్నాక జే ఏమో సన్నుని బాస్టర్డ్ అనేసి అంటే సన్నుకి మస్టర్డ్ అని అర్థమవుతుంది. నీకు ఇంకా ఏమైనా కావాలంటే వేసుకో అనేసి అన్నంతోనే జే నవ్వి, అసలు నీకు ఇంగ్లీషే రాదా అన్నంతోనే సన్ ఏమో నాకు ఎస్ నో ఓకే తప్ప ఇంకేం ఇంగ్లీష్ రాదు అన్నంతోనే ఇంకా జే నవ్వుతూ ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఫుడ్ తినేస్తారు. అక్కడ ఫుడ్ చేసే ఆవిడ ఉంటుంది కదా, తనని సన్ ఒకటే చూస్తూ ఉంటాడు. తనని చూస్తే అతనికి వాళ్ళ అమ్మ గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళ క్లబ్
అంకులులో ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతోనే అప్పుడు జే అక్కడికి బుక్‌ని తీసుకొస్తాడు. ఆ బుక్‌లో 'ద మెమొరీ' అనే సిరీస్‌కి స్క్రిప్ట్ ఉంటుంది. అయితే ఈ సిరీస్‌లోనే నెక్స్ట్ సన్నీ ఉంటున్నాడు. అతను మెయిన్ క్యారెక్టర్‌లా చేయబోతున్నాడనేసి. అయితే ఈ సిరీస్‌కి సన్నీ హీరో. అయితే ఇది చూసి సన్ను షాక్ అవుతాడు. ఇంకా సన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి జే వాళ్ళ అంకుల్ ఉంటాడు కదా! అతన్ని కలవడానికి వెళ్తాడు. వెళ్ళడంతోనే వాళ్ళ అంకుల్ వచ్చేసి "ఏమైంది? అసలు ఎందుకొచ్చావు? ఇప్పుడు ఏం పని పడింది నాతోటి?" అనడంతోనే అప్పుడు సన్ను అడుగుతాడన్నట్టు, "ఇలా నన్ను జే ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళాడు. అదెవరో నీకు తెలుసా?" అని అనడంతోనే అప్పుడు వాళ్ళ అంకుల్ కూడా షాక్ అయిపోతాడు. ఆ అంకుల్ ఇంకా "అసలు జే నిన్ను ఆ ప్లేస్‌కి తీసుకెళ్ళాడంటే అతను నిన్ను చాలా నమ్ముతాడని అర్థము. అయినా అసలు నువ్వు ఈ ఇండస్ట్రీకి ఎలా వచ్చావనేసి అడుగుతాడు. లైక్ నువ్వెందుకు అసలు ఈ యాక్టింగ్ ఇవంతా చేస్తున్నావు? నేను నీ గురించి తెలుసుకోవడానికి ట్రై చేశాను. నువ్వు చాలా వర్క్స్ చేశావు కదా! అసలు నీ స్టోరీ ఏంటో చెప్పు. అప్పుడు నేను నీకు జే గురించి చెప్తాను అనడంతోనే ఇంకా సన్ అతని స్టోరీనంతా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఎలా వాళ్ళ పేరెంట్స్ అది ఇది అనేసి. ఇంకా ఇదే టైంలో అంకుల్ అడుగుతాడు. అయితే సన్నీకి నీకు ఎలా రిలేషన్ ఉంది అనడంతోనే చెప్తాడు. సన్ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనేసి చెప్తాడు. తర్వాత ఇంకా అంకుల్ అన్ని విషయాలు అడిగేస్తాడు. సన్ కూడా అన్నీ చెప్తాడు. ఇంకా చెప్పాక ఇంకా సన్ అంటాడు, "నేను నీకు ప్రతి ఒక్కటి చెప్పేశాను కదా! నువ్వు కూడా నాకు జే గురించి చెప్పు" అనడంతోనే అంకుల్ మాత్రం సన్ స్టోరీ విన్నాక ఫుల్ ఏడుస్తూ ఉంటాడన్నట్టు. ఏడుస్తూ ఇంకా జే స్టోరీ చెప్తాడు. "నీకు జే స్టోరీ తెలియాలంటే ఒకరి గురించి తెలియాలి. తనే పవిని. తను జే వాళ్ళ అమ్మ" అనేసి అంటాడు. అండ్ మనము జే వాళ్ళ మదర్‌ని చూస్తాము పాస్ట్‌లో. తను డ్రీమ్ కంపెనీకి సీఈఓ తనే అన్నట్టు. అయితే తను ఆ కంపెనీని ఓపెన్ చేస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు మనకు అర్థమైపోతుంది జే ఎవరో కాదు ఆ కంపెనీ సీఈఓ కొడుకు. మనం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూడాలి అసలు ఏం జరగబోతుంది, వాళ్ళ అమ్మకి ఏమైంది, అలానే ఇప్పుడు జే ఏం చేయబోతున్నాడు అని. అండ్ ఇక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. గాయ్స్ మీకు కనుక నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి సిరీస్ రాబోతున్నాయి. అవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.